इंसानी कदरें मिटती जा रही हैं। मोहब्बत के नाम पर अपनों का ही खून किया जा रहा है। ना समझ उम्रों में मोहब्बत के जाल में फंसकर नौजवान संगीन जराइम की तरफ बढ़ रहे हैं। हालिया दिनों हैदराबाद में एक और अफसोसनाक वाकया पेश आया, जहां 16 साल लड़की ने अपने आशिक के साथ मिलकर अपनी ही मां का कत्ल कर दिया। ये सनसनीखेज वारदात जेडीमेटला इलाके में पेश आई। जेडीमेटला के SLB नगर से ताल्लुक रखने वाली 16 साल लड़की 10वीं जमात की तालिबा है। उसका 19 साल नौजवान शिवाज से तारुफ हुआ, जो रफ्ता रफ्ता मोहब्बत में बदल गया। जब ये बात मां को मालूम हुई तो उसने बेटी को डांटते हुए सुधरने का मशवरा दिया। मां की सरजनिश पर नाराज होकर लड़की ने अपने आशिक शिवा और उसके भाई यशवंत के साथ मिलकर मां को कत्ल करने का मंसूबा बनाया। तीनों ने मिलकर कत्ल की वारदात अंजाम दी। पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात शुरू कर दी है। इकड़े शाहपुर कलात नगर 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది। దాని బిడ్డకు ఇన్‌స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయ్యిందంట। అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది। 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట। పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట। నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట। అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది। మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు। మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట। వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాండి, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్। చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుపుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట। వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపేసి సార్। నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది। వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు। నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు। అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు, అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది। ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని। ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట। మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్। వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు। ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము, న్యాయం కావాలి సార్ మా చెల్లెకు। ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు। కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్, మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్। ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది। ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది। సాకలైలమ్మ మనవరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది। అందకృష్ణ మాదియతో కూడా ఆమె అందకృష్ణ మాదియ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్। ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్।